టెంపుల్ వీడియో పార్ట్ 2 కి స్వాగతం సుస్వాగతం అందరికి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్నటి వీడియోలో నేను వెళ్ళిన టెంపుల్ ఎక్కడ, అసలు ఏంటి టెంపుల్ పేరేంటి అని ఏంటి చెప్పలేదు కదా. ఈ వీడియో లాస్ట్ లో చెప్తా చూడండి. పొద్దున్నే 6 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళి దర్శించుకొని ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి పైన శివయ్యని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి ఎంత రిస్క్ ఉందో చూడండి మీరే. చాలా సంవత్సరాల నుంచి ఇలాగే వెళ్తున్నారు చాలా మంది శివయ్యని దర్శించుకోవడానికి. అలా అని నేను ఒకసారి ట్రై చేసి అందులో ఇరుక్కుపోతానేమో అని భయం అయితే వేసింది. శివయ్యని తలుచుకునేసరికి చాలా ఈజీగా బయటకి అయితే వచ్చేసాను. లాస్ట్ కి ఎలాగోలా శివయ్యని అయితే దర్శించుకున్నా. ఈ ప్లేస్ కి ఇంతవరకు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికైతే వచ్చి విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంది ఇదైతే. చుట్టూ పచ్చని పొలాలు, అసలు చాలా అంటే చాలా బాగుంది. పైనుంచి వ్యూ అయితే కిందికి వచ్చి సామాన్లు తీసుకొని ఇక ఆటో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆటో దగ్గరికి వచ్చి మా సామాన్లు అవి ఆటోలో పెట్టుకొని ఇక గుట్ట దిగి అయితే కిందికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు శివయ్యని దర్శించుకున్నాం కదా, కిందికి వెళ్లి గుట్ట దిగగానే పార్వతీదేవిని అయితే దర్శించుకున్నాం. పైనుంచి గుట్ట దిగుతుంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న టెంపుల్ వచ్చేసి పార్వతీదేవిది. అది ఇదే. ఇక పార్వతీదేవిని దర్శించుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాం. మీకు ఈ వీడియో స్టార్టింగ్ లో టెంపుల్ లొకేషన్ ఎక్కడో చెప్తాను కదా. ఇది నల్గొండకు దగ్గరలో ఉన్న చెరువుగట్ట అనే టెంపుల్ ఇది. మీలో ఎవరైనా ఈ టెంపుల్ కి వెళ్ళి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో అయితే చేసుకొని ఉంటా. మరి బాయ్.